ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 లా, లా 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 లా, లా 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 లా. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. గీతను బయటికి తీసుకురావడం గురించి మీరు ఆలోచిస్తున్నారు, గీత లోపలికి వెళ్లకుండా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అతను కంప్లైంట్ ఇచ్చాడు, సాక్ష్యం ఉంది. సో తను దోషైనా నిర్దోషైనా ముందు అరెస్ట్, ఆ తర్వాత ఇంట్రాగేషన్. అలా జరగకూడదంటే చెప్పండి, ఆగిపోయారే? జరగకుండా ఉండాలంటే? జరిగిందని నిజాయితీగా చెప్పడం మంచిది. ఏంటయ్యా ఏదో రౌడీ షీటర్ని ఇంట్రాగేట్ చేసినట్టు చేస్తున్నారు? ఇది పద్ధతి కాదు బాబు. ఇంతకు ముందు కూడా మా అమ్మాయిని గురించి ఆలోచించకుండా మీరు చెప్పారు కదా అని నమ్మాం. ఇప్పుడేమైంది? ఇంత జరిగాక కూడా తన గురించి ఇలా మాట్లాడటం దారుణం. అయితే ఇదే మీ చివరి సమాధానమా? మీరుండండి డాడీ. మిస్టర్ చంద్రశేఖర్, మీరో విషయం మర్చిపోతున్నారు. మీ మీద జరిగిన అటాక్లో నా పాత్ర లేదని మాత్రమే తేలింది. అంటే ఆ పట్టుబడ్డ గూండా చనిపోయిన గిరితో ఎవరో సార్ వచ్చి కాంట్రాక్ట్ మాట్లాడాడు అన్నాడు. ఎవరా సార్? నువ్వు కాదా? నువ్వు కాదు అనడానికి రుజువేమైనా ఉందా? చెప్పు. ఇక నా వల్ల కాదురా, ఇంత డిస్కషన్ అనవసరం. నువ్వేదైనా చెప్పాలనుకుంటే చెప్పేసి వచ్చి నేను వెళ్తున్నాను. మామయ్య, మీ నమ్మకం గెలవాలని, గీత నిర్దోష అవ్వాలని కోరుకుంటున్నాను. వస్తాను. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్గా వచ్చాను, ఈసారి పోలీస్ ఆఫీసర్గా రావాల్సి ఉంటుంది. సారీ టు సే దిస్. వస్తాను.
ఎలా ఉన్నారు రాంబాబు గారు? మీ దయ వల్ల బాగానే ఉన్నాను సార్. ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పగలరా? చెప్తానండి. ఏనండి ఇన్స్పెక్టర్ గారు, నాకు మందు కొట్టే అలవాటు ఉందండి. ఆ అలవాటుతోనే నేను ఇంట్లో మా ఆవిడ పర్మిషన్ తీసుకునే నేను ఇంట్లో మందు తాగుతూ ఉంటానండి. అలా మందు తాగుతున్నప్పుడు మా ఆవిడ డబ్బులు ప్రసాద్ తీసుకొచ్చిందండి. తాగుడు కోసం డబ్బులు రోజు ఖర్చు చేసేస్తున్నా, ఇలా కాకుండా సంపాదించడానికి వెళ్ళొచ్చు కదా అని అడిగిందండి. ఏంటి, ఏమైంది? నాశనమైంది ప్రీతి, సర్వనాశనమైంది. మొత్తం అనుకున్నదంతా తారుమారైంది. అంటే మీ బావ కంప్లైంట్ ఇచ్చేస్తున్నాడు ప్రీతి. ఇంక అక్కని ఇప్పట్లో బయటకు తేలేం. వీడి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఓ మై గాడ్. ఏంట్రా, ఏమైంది? చెప్పవేంట్రా, ఏమైంది? ఎందుకు కారాపావు? ఇప్పుడు గీత చెప్పేదాకా ఇంత ఇంపార్టెంట్ పాయింట్ మనం ఎలా మర్చిపోయామా అని, ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నామా అని అనిపిస్తుంది. ఏంటది? గుండా సార్ కాంట్రాక్ట్ మాట్లాడాడు అని చెప్పడం గురించా? అది మర్చిపోవాల్సినంత చిన్న విషయం అంటారా? గీత గుర్తుంచుకున్నది మనం గుర్తుంచుకోలేకపోయామంటే అందులో వండరే ఉంది. తన మీద నిందపడింది కాబట్టి తను అనలైజ్ చేసుకుంటుంది. మన మీద నిందలేదు కాబట్టి మనం రిలాక్స్ అయ్యాం. అది మన మిస్టేక్. వాట్ ఎవర్. ముందు మనం ఆ సార్ ఎవరన్నా తెలుసుకోవాలిరా. ఎందుకు అతను నన్ను చంపడానికి ట్రై చేశాడు? ఎందుకు ఆ బ్లేమ్ గీత మీదకి పోయేలా ప్లాన్ చేశాడు? ఎందుకు మమ్మల్ని విడదీయడానికి చూస్తున్నాడు? ఇందులో వాడి ఉద్దేశం ఏంటి? వాడికి వచ్చే ఉపయోగం ఏంటి? అదే కాదు, ఈ నిహారిక కిడ్నాప్ కేసులో కూడా ఆ సార్ ప్రమేయం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఏదేమైనా ఒకటి మాత్రం నిజంరా, నీ మీద నీ ఫ్యామిలీ మీద ఎవరో కక్ష కట్టినట్టున్నారు. ప్లాన్డ్గా అప్రోచ్ అవుతున్నారు. అది ఎవరో తెలుసుకోవాలి. వాడిని బయట పెట్టేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. యువర్ రైట్. ఏదో జరుగుతుంది. ఏంటి ఏంటది? ఎవరు చేస్తున్నారు ఇదంతా? నీ ఆశ అడియాస చేజారే మణిపూస బతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస లంబాడోళ్ళ నీ ఆశ నిజంగానే అడియాసే బావా. నీ బతుకు నువ్వే నాశనం చేసుకున్నావు. ఈ వెటకారం, ఈ మిడిమిడి జ్ఞానమే నీ కొంపు ముంచింది, నిన్ను బజార్ను పడేసింది. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఎక్కడికి వెళ్తావు బావా? నీకంటూ ఇప్పుడు ఎవరున్నారని చెప్పు. చెప్పడానికే ఉంది. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. కాని దెయ్యాలకి దేవుడు దారి చూపించడు బావా. అక్క మీద కోపంతో కన్న కొడుకునే దిక్కులేని వాణ్ణి చేసింది నిన్ను ఎవరు రక్షించలేరు, ఎవరు కాపాడలేరు.
నవ్వులు పాలయ్యానని బాధపడక నవ్వుతావేంటి బావా? నేనంత ఎదవను కాను అంజలి. ఏదన్నా మ్యాటర్ని సెటప్ చేసి సెటరైట్ చేయడంలో నాకు మంచి చెడ్డ పేరు ఉందలే. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? మీ అక్క మీద పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను అనుకుంటున్నావు కదూ? చేయలేదా? మరేం చెప్పావు? ఏం చెప్పానంటే నేను ఫుల్ కొడుతున్నప్పుడు డోమని సౌండ్ గుర్తులేదని అని చెప్పాను. అదే రాసుకున్నారు, సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. ఎందుకు? ఎందుకేటి? నువ్వన్న నిజమే. ఫుడ్ బెడ్ ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ బావా. సారీ, నువ్వింత దూరం ఆలోచిస్తావని తెలియక తొందరపడి మాట జారాను. రియలీ సారీ. నేను నిజంగా చాలా దూరం ఆలోచించాను అంజలి, కానీ మీరే ఏం ఆలోచించడం లేదు. అంటే ఏముంది అంజలి, మీ అక్క ఇదిగో ఈ నా కొడుకు నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళామనుకో శుభం కార్డు పడుతుంది అని అనుకుంటున్నావా? లేదు, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. మీ అక్కకు అన్నం పెట్టాలి, ఇదిగో వీడికి చదువు కొని పెట్టాలి, ఈ రెండిటి కోసం డబ్బులు ఎలా సంపాదించాలా అని కనిపెట్టాలి. కనిపెట్టేసా, మీదే సారీ నీదే ఆలస్యం. నేనేం చెయ్యాలి ఇప్పుడు? డబ్బులు మనీ తీసుకొచ్చి ఇవ్వాలి. డబ్బులా? నా దగ్గర ఎక్కడి బావా? డబ్బులేమన్నా చెట్లు కాస్తున్నాయా? నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అని రొటీన్ డైలాగ్ చెప్పావనుకో, నా రియాక్షన్ కూడా రొటీన్గా ఉండదు, రివర్స్లా ఉంటది. విజలేస్తా, పోలీసుని పిలిపిస్తా, జరిగిందంతా గుర్తొచ్చేసిందని చెప్తా. మీ అక్క రోకల బండితో నా నెత్తిన అమ్మ బాధేసిందంట, అంతే. మీ అక్క జైల్లోకి, ఈ నా కొడుకు రైల్లోకి. ఒరే నాన్న, నీకు అడుక్కోవడం వచ్చా? ఒకవేళ అడుక్కోవడం రాకపోతే మీ అమ్మని అడిగి నేర్చుకో. మీ అమ్మ ఓ పద్ధతిలో అడుక్కుంటుంది, నువ్వు ఇంకో పద్ధతిలో అడుక్కుంది. గాని రైల్లోకి వెళ్ళిన తర్వాత రచిక్కుంటా అమ్మ పైసా, బాబు పైసా, అయ్యా పైసా అని అడుక్కో. ఏరా అడుక్కుంటా. ట్రైనింగ్ లేకపోతే రైల్లో ఫెయిల్ అయిపోయి. ఎంత కావాలి? ఎంతటి? మీ అక్క ఇదిగో 2 వేసింది, దెబ్బకోలచ్చ 2 లాకారాలు. 2 లక్షలా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్లా? ఓకే, నో ప్రాబ్లం. ఇదిగా ఈయన్ని నువ్వు పెంచుకో. మీ అక్క జైల్లోను, నేను బయట. మ్యాటర్ సెటిల్. ఓ పట్టు. సారే ఆను. సరే, తెస్తాను. నువ్వింక నోరు తెరవకు. ఈ రాంబాబు అంటే మజాక ఏమనుకుంటున్నావు? అబ్బా, అమ్మో, అప్పుడే 7:30 అయిపోయిందా? ఇంకో గంట పడుకుందాం. ఏంటండి ఇంకా పడుకున్నారు? ఆఫీస్కి టైం అవ్వలేదు. ఇందా కాఫీ. పొద్దున్నే ఈ ఫిట్టింగ్ అంటే నాకు కాఫీ లేదు, టాఫీ లేదు. కానీ ఏంటయ్యా ఆ పోపోలు? ఎందుకంత కోపం? నువ్వు ఈ కాఫీ అందుకున్నావనుకో, నువ్వు ఉండమన్నా నేను ఉండనుగా. అంతేనా? ఇదంతే ఏంటి, బిగినింగే. బాబోయ్, అమ్మో, ఇది నన్ను ఇస్త్రీ చేసేసేలా ఉంది.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వదలవా నన్ను? నువ్వు పట్టుకుంటే వదులుతా. ఏంటది? బతికించు. అమ్మో! అయ్యో బాబోయ్! రబబబ్బ. అమ్మ మీరా జాస్మిన్, ఏంటమ్మా ఇది? అసలే పెళ్లి కాని పిల్లవి ఇలా చేయడం ఏమన్నా భావ్యంగా ఉందా? మీ అన్నయ్య చూస్తే ఏమనుకుంటాడు? ఏం పర్లేదు. ఏ ఆడే పంపించాడు. ఏటలా నోరెలు పెట్టి చూస్తావు? అందులో తప్పేంటి? మనం ఎలాగూ కాబోయే మగుడు పెళ్ళాలమేగా అని ఏ ఎదవ కూసింది? మా అన్నయ్యే. ఆ షూ ఇటీ ఆ సంగతి చెప్తాను. బావా బావా, రేయ్ ఎలుకు పంటి ఎదవా, ఎక్కడున్నారా నువ్వు? గుడు పెడాలంట, మూడు పెడాలి. రేయ్ ఎరా ఎదవా, లే పైకి లే. లే ఏంట్రా, మేమిద్దరం కాబోయే మూడు పెడాలమా? కాదు, నేను చెప్పానా? ఆల్రెడీ అయిపోయింది భార్య భర్త. ఒరేయ్ ఇది జన్మలో జరగదురా. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ బొందిలో ప్రాణం ఉండగా. రమేష్ ఎవరాడు? అయ్య బాబోయ్, నేను లేని చెప్పి చెప్పి చెప్పి. రమేష్ ఆయన లేరని చెప్పమన్నారండి. ఏడు ఎక్కడున్నాడు? ఒక నిమిషం అండి. ఇదిగోండి అన్నయ్య, నువ్వు రారా ఇడ్లు తిందు గాని. కారం కూడా ఉందా చెల్లి? చట్నీ కూడా ఉందా అన్నయ్య? అయితే నెయ్యి వేసుకుని గుమ్మేద్దాం పద. ఏంటో ఇలా వచ్చావు? కిడ్నాప్ అన్నారు, మ్యాప్ ఇచ్చారు, అడ్వాన్స్ ఇవ్వలేదు. అమ్మాయిని చూపించారు, తీసుకొచ్చి పెట్టేశాం, డబ్బు ఇవ్వలేదు. భలే వాడివయ్యా, డబ్బులు ఎక్కడ పోతాయి? ఎక్కడికి పో, మీ దగ్గరే ఉంటాయి. అందుకే అంటున్నా, రేపు సాయంత్రం 6 గంటలకు డబ్బు ఇవ్వాలి, లేకపోతే నిహారికి బయట ఉంటుంది. భలే వాడివయ్యా, పిచ్చి వేళాకోళాలు నువ్వును. వేళాకోళం కాదు, సీరియస్గానే చెప్తున్నా. డబ్బులు ఇస్తే ఆవిడ ఇంట్లో ఉంటుంది, లేకపోతే ఆవిడ ఇంట్లో ఉంటుంది. విషయం అర్థమైందిగా, వెళ్ళొస్తా. నేను పెట్టుకున్న ఎస్ బాస్ క్యారెక్టర్ గాడు నన్ను బెదిరించడమా? ఇదంతా డబ్బు లేకపోబట్టేగా. ఎస్, సంపాదించాలి, సంపాదించి వీళ్ళ ముఖాన్ని కొట్టాలి, లేకపోతే మొత్తం మటాష్ అయిపోయేలా ఉంది. ఏం చెయ్యాలి?